అందరికీ నమస్కారం అండి. నా పేరు సయ్యద్ సైదావలి. ఈరోజు మనం ఈ వీడియోలో మంత్ర L1 బయోమెట్రిక్ డివైస్ మన యొక్క మొబైల్ ఫోన్స్లో లేదా ట్యాబ్స్లో ఏ విధంగా ఇన్స్టలేషన్ చేసుకోవాలి, అదేవిధంగా ఈ యొక్క బయోమెట్రిక్ డివైస్ని క్రోమ్ బ్రౌజర్లో వాడడానికి మనం మన యొక్క మొబైల్ లేదా ట్యాబ్లో కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ సెట్టింగ్స్ని మనం ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఈ వీడియోలో మనం ప్రతి ఒక్క స్టెప్లో ఒక ఇంపార్టెంట్ స్టెప్ ఉంటుంది ఖచ్చితంగా. సో కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క వీడియోని ఎండ్ వరకు జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే దీంట్లో ఏ ఒక్క స్టెప్లో మీరు సెట్టింగ్స్ మిస్ అయినా సరే మీకు బయోమెట్రిక్ డివైస్ అనేది క్రోమ్ బ్రౌజర్లో వర్క్ అవ్వదు. సో కాబట్టి మీరు ఏదైతే మనం స్టెప్స్ చూపిస్తున్నామో దాంట్లో ఉన్న స్టెప్స్ని జాగ్రత్తగా ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వండి. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క స్టెప్స్ని ఫాలో అయ్యి మనం ఈరోజు ఈ యొక్క బయోమెట్రిక్ డివైస్ డ్రైవర్స్ని ఏ విధంగా ఇన్స్టలేషన్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా మనం ఈ యొక్క డివైస్ యొక్క డ్రైవర్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ యొక్క డివైస్ యొక్క డ్రైవర్స్ అనేది మనకి ప్లే స్టోర్లో ఉంటాయి. సో ముందుగా మీరు ప్లే స్టోర్ మీద క్లిక్ చేసి ఆ ప్లే స్టోర్లో మనం మంత్ర L1 బయోమెట్రిక్ డివైస్ అని చెప్పేసి టైప్ చేసినట్లయితే మనకి డివైస్ యొక్క డ్రైవర్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సో నేను ఏదైతే మీకు ఏ విధంగా అయితే మీకు చూపిస్తున్నామో అదే విధంగా మీరు కూడా టైప్ చేసి ఈ యొక్క డ్రైవర్స్ని మీరు ఎంచక్కా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు కనిపిస్తుందా MFS 110 L1 RD సర్వీస్ ఏదైతే కనిపిస్తుందో సో ఇక్కడ మనకి ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి దీని యొక్క డ్రైవర్స్ని మనం డౌన్లోడ్ చేద్దాం. వన్స్ ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఓపెన్ మీద క్లిక్ చేయాలండి. సో ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత యొక్క డివైస్ యొక్క డ్రైవర్స్ అనేవి ఇక్కడ అలౌ ఆప్షన్స్ అడుగుతాయి. సో దీన్ని మీరు అలౌ అనేది చేయండి. సో ఇక్కడ మనకి పర్మిషన్స్ యాప్ పర్మిషన్స్ కొన్ని అడుగుతూ ఉంటుంది. సో ఆ యాప్ పర్మిషన్స్ కూడా మీరు ఇక్కడ అలౌ చేయండి. సో ఇక్కడ మనకి మ్యాక్సిమం ఏదైతే మనకి ఆ డ్రైవర్స్ ఉన్నాయో దాన్ని మనం అలౌ చేసామండి. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే సో మొబైల్ యొక్క సెట్టింగ్స్ మన యొక్క మొబైల్ ఫోన్ యొక్క సెట్టింగ్స్లో మనం వెళ్ళాలి. సో దీన్ని మీరు మినిమైజ్ చేసేసుకొని సో మన యొక్క మొబైల్ ఫోన్ యొక్క సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ మనకి ఏదైతే సెట్టింగ్స్ ఉన్నాయో సెట్టింగ్స్లోకి వెళ్ళి సెర్చ్ బాక్స్లో మనకి ఇక్కడ ఇన్స్టాల్ అని టైప్ చేయాలండి. ఓకే, సో సెర్చ్ బాక్స్లో మీరు ఇన్స్టాల్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ చూసినట్లయితే థర్డ్ ఆప్షన్ అండి, ఇన్స్టాల్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ స్టోరేజ్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయాలండి. ఓకే, సో ఈ థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో సో ఈ థర్డ్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసారా CA సర్టిఫికేట్, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కింద చూసినట్లయితే ఇన్స్టాల్ ఎనీవే అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది మీ యొక్క స్టోరేజ్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా సో ఇక్కడ పైన మనకి 3 లైన్స్ ఉన్నాయి చూసారా, 3 డాట్స్ కాకుండా 3 లైన్స్ ఉంది చూసారా. సో లెఫ్ట్ సైడ్లో సో ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డివైస్ యొక్క నేమ్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుందండి. ఓకే, సో ఇక్కడ డివైస్ యొక్క నేమ్ అనేది ఇక్కడ Oppo A3 Pro 5G చూపిస్తుంది. మీ యొక్క డివైస్ పేరు వచ్చేసి మీకు కనిపిస్తూ ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టోరేజ్ మీద ఆండ్రాయిడ్ మీద క్లిక్ చేయండి. ఆండ్రాయిడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫైల్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు ఇన్స్టాల్ చేసిన మంత్ర యొక్క ఫోల్డర్ ఉంటుందండి, com.mantra అని. సో దాని మీద క్లిక్ చేయండి. ఓకే, సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఇదే యొక్క ఏదైతే మనకు కనిపిస్తుందో ఫైల్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు 2 ఫైల్స్ కనిపిస్తాయి, సర్టిఫికేట్స్ కనిపిస్తాయి. ఫస్ట్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి CA సర్టిఫికేట్ ఇన్స్టాల్ వస్తుంది. మళ్ళీ సేమ్ అలాగే CA సర్టిఫికేట్ మీద క్లిక్ చేయండి. కింద మళ్ళీ ఇన్స్టాల్ ఎనీవేర్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మళ్ళీ సెకండ్ ఫైల్ ఏదైతే ఆ ఫోల్డర్లో ఉందో సో ఆ ఫైల్ మీద క్లిక్ చేయండి. సో ఇది కూడా మనకి ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళాలండి. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఇన్స్టాల్ ఉందా దాన్ని తీసేసి అక్కడ మనం యూజర్ అని టైప్ చేయండి. ఓకేనా, సో ఇక్కడ యూజర్ అని టైప్ చేసేసి సెర్చ్ చేసినట్లయితే మీకు ఇక్కడ యూజర్ క్రెడెన్షియల్స్ అని చెప్పేసి కింద మీకు కనిపిస్తూ ఉంటుందండి. చూసినట్లయితే ఇక్కడ మనం యూజర్ క్రెడెన్షియల్ మీద క్లిక్ చేసినట్లయితే మనం ఏవైతే ఇన్స్టాల్ చేసిన ఫైల్స్ ఉన్నాయో ఆ 2 ఫైల్స్ ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే పాప్ అని క్లిక్ చేయండి. అంటే పాపప్ ఫైల్స్ కూడా మనం అలౌ చేయాలి కాబట్టి POP. ఓకే, సో POP క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డిస్ప్లే పాపప్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ కూడా మనకి MFS ఏదైతే ఉందో డివైస్ యొక్క పేరు మీరు కొట్టినా సరే మీకు ఇక్కడ డైరెక్ట్గా వచ్చేస్తుందండి. ఓకే, సో MFS అని కొడితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. దీన్ని కూడా మీరు అలౌ చేయండి. ఓకే, సో కొన్ని డివైసెస్లో పాపప్ అనేది ఆటోమేటిక్గా ఎనేబుల్లో ఉంటుంది, కొన్నిట్లో ఉండదు. కాబట్టి దీన్ని మీరు చూసుకొని ఒకవేళ ఎనేబుల్లో లేకపోతే ఎనేబుల్ అనేది చేసుకోండి సార్. ఓకే,
సో వన్స్ ఇది మనం ఎనేబుల్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డివైస్ యొక్క డ్రైవర్స్ ఏవైతే ఉన్నాయో మనకి, సో ఆ డ్రైవర్స్ యొక్క యాప్ని ఓపెన్ చేయాలండి. సో MFS 110 సంబంధించిన డివైస్ అనేది ఇప్పుడు కనెక్ట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఈ సాఫ్ట్వేర్ ఆల్రెడీ ఇన్స్టాలేషన్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ డివైస్ అనేది కనెక్ట్ చేద్దాం. ఓకే, సో డివైస్ ఒకసారి కనెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క USB OTG అనేది ఆన్లో ఉందో లేదో చూసుకోండి. కొన్ని డివైస్కి ఆటోమేటిక్గా ఉంటుంది, కొన్ని డివైస్కి మనం OTG ఎనేబుల్ చేసుకుంటే కానీ మనకి ఇక్కడ డివైస్ అనేది కనెక్ట్ కాదు. సెట్టింగ్స్లోకి వెళ్ళి OTG ఎనేబుల్ చేసుకున్నట్లయితే మనకి డివైస్ ఈ విధంగా కనెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకి యారో మార్క్ కనిపిస్తుంది కదా, సో ఈ యారో మార్క్ మీద మనకి క్లిక్ చేయండి. ఓకే, సో క్లిక్ చేసినట్లయితే మనకి అలౌ డిస్ప్లే ఓవర్ అదర్ యాప్స్ అని ఉంది కదా, దాన్ని కూడా మనం అలౌ చేయాలండి. కొన్ని ఏంటంటే మనకు స్టార్టింగ్లోనే అలౌ అడుగుతుంది, ఆ టైంలో మనం అలౌ చేసినట్లయితే ఇది అడగదనమాట. అప్పుడు అలౌ చేయనట్లయితే ఇక్కడ మనకి అది అడుగుతుంది. కాబట్టి మీరు దీన్ని ఈ యొక్క సెట్టింగ్స్ను కూడా మీరు అలౌ అనేది చేయాలి. MFS ఏదైతే ఉందో దీన్ని కూడా అలౌ చేయండి. చేసేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి సేమ్ అదే లింక్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ క్లిక్ చేసినట్లయితే అది మనకి ఇక్కడ పర్మిషన్ గ్రాంటెడ్ అనేది రావాలండి. వచ్చినట్లయితే అప్పుడు మనకి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి రీఫ్రెష్ HTTP అనే ఆప్షన్ ఉంటుంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఈ యొక్క సెట్టింగ్స్ అనేవి రిఫ్రెష్ అయిపోతాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు మనం క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోవాలండి. ఓకే, సో క్రోమ్ బ్రౌజర్లో కూడా మనకి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి న్యూ ట్యాబ్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా, సో న్యూ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెర్చ్ బాక్స్లో RD టెస్ట్, ఓకే, RD టెస్ట్ అని టైప్ చేయండి. ఇక్కడ మనకు చూపిస్తాం చూడండి, RD టెస్ట్ అని చెప్పేసి. సో RD టెస్ట్ అని టైప్ చేసేసి ఎంటర్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, ఎంటర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ లింక్ వస్తుంది, మంత్ర RD సర్వీస్ క్లయింట్ అని చెప్పేసి, దాని మీద క్లిక్ చేయండి. సో లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి RD సర్వీస్ ఏదైతే ఉందో మనకి సక్సెస్ఫుల్ అవుతుంది. అయిన తర్వాత మీరు ఒకసారి కిందకి డ్రాగ్ చేసినట్లయితే ఇక్కడ మనకి RD సర్వీస్ అనేది రెడీ రావాలి. ఇక్కడ నాట్ రెడీ ఉంది, సో ఇది రెడీ రావాలి. అండ్ ఇంకొకటి ఇక్కడ మీరు చూసినట్లయితే కింద ENV అని చూసారు, అక్కడ డబుల్ P ఉంటుంది, ఇక్కడ మీరు సింగిల్ P పెట్టండి. ఓకేనా, సో సింగిల్ P పెట్టేసి మీరు ఒకసారి మళ్ళీ దాన్ని రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేసేసి మళ్ళీ ఇక్కడ మనకు డిస్కవరీ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి డివైస్ అనేది రెడీ రావాలి. సో ఇక్కడ రెడీ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం క్యాప్చర్ మీద క్లిక్ చేయండి. క్యాప్చర్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఈ విధంగా మనకి ఇమేజ్ రావడం జరుగుతుంది. ఈ ఇమేజ్ వచ్చిందంటే డెఫినెట్లీగా మన యొక్క డివైస్ యొక్క బయోమెట్రిక్ లైట్ అనేది వెలుగుతుంది అనమాట. సో మీరు ఆ బయోమెట్రిక్ మీద ఫింగర్ పెట్టండి. ఏదైతే క్యాప్చర్ సక్సెస్ఫుల్ వచ్చేదో అంతవరకు మీరు ఫింగర్ అనేది తీయకూడదండి. ఓకేనా, సో లైట్ వెళ్ళిపోయిందని తీయకూడదు. సో ఫింగర్ అనేది సక్సెస్ఫుల్ వచ్చేంత వరకు పెట్టాలండి. ఓకే, సో ఇప్పుడు మనకి డివైస్ అనేది సక్సెస్ఫుల్గా మన యొక్క క్రోమ్కి కనెక్ట్ అయిందనమాట. ఇక్కడ నుంచి వీడియో అనేది ఫాస్ట్గా మూవ్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఇది ఆల్రెడీ మీ అందరికీ ఈశ్రమ్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలో తెలుసు కాబట్టి. సో ఇక్కడ నుంచి సేమ్ ఈశ్రమ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. బట్ బయోమెట్రిక్ డివైసెస్ అంతవరకు డ్రైవర్స్ ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేయాలనేది మనం ఫ్రంట్ పార్ట్లో ఉంది. ఇక్కడ నుంచి మొత్తం డివైస్ అనేది వర్క్ అవుతుందా లేదని చెక్ చేయడానికి మాత్రమే. ఇప్పుడు మనకి ఏదైతే సర్వీస్ చేయాలనుకుంటున్నామో ఆ సర్వీస్ మీద మీరు వెళ్ళి మీరు ఇప్పుడు అక్కడ క్యాప్చర్ ట్రై చేసినట్లయితే డెఫినెట్లీగా మీ యొక్క బయోమెట్రిక్ అనేది ఇప్పుడు క్యాప్చర్ అనేది అవుతుంది అన్నమాట క్రోమ్ బ్రౌజర్లో. సో ఈ విధంగా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని మీ యొక్క బయోమెట్రిక్ ద్వారాగా ప్రజలకి సర్వీసెస్ని అందించండి. సో ఈ వీడియో మీ అందరికి కూడా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.